బ్రేకింగ్ న్యూస్ ఇవాళ మరోసారి ఫిల్మ్ ఛాంబర్ కు రానున్నారు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు. ఇప్పటికీ సినీ కార్మికులు 30% వేతనాల పెంపుపై పరిష్కారం దొరక్కపోవడంతో మరికొద్ది సేపట్లో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాత మండలి, ఫెడరేషన్ సభ్యులు సమావేశమై చర్చలు జరపనున్నారు. చర్చలో దిల్ రాజుతో పాటు నిర్మాత మండలి ప్రతినిధులు పాల్గొంటారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విషయాలపై చర్చ 30% వేతన పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్మాత మండలి కండిషన్స్ కు కార్మికులు వ్యతిరేకంగా ఉండడంతో వాటిపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే బుధవారం లోపు ఈ సమస్య పరిష్కారం చూపాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఎక్స్ప్రెస్ ఉన్న సినీ కార్మికుల సమ్మె విషయంపై ఈరోజు మరోసారి ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఇటు ఫిలిం సంబంధించిన సినీ నిర్మాతలు, అదేవిధంగా ఫెడరేషన్ సభ్యులు కూడా మరోసారి సమావేశం కానున్నారని చెప్పాలి. అంటే గత 9 రోజుల నుంచి కూడా సినీ కార్మికుల 30% వేతనాల పెంపుపై అయితే పరిష్కారం దొరకకపోవడంతో దీనికి సంబంధించి ఇప్పటికే పలు చర్చలు జరిగాయి, పలు సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కూడా చర్చలు కూడా చేసిన సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి పరిష్కారం దొరకకపోవడంతో నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటే మాట చెప్పాడు, కార్మికుల పక్షాన మా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ విషయం పైన ఈ వచ్చే బుధవారం అంటే రేపటి వరకు దీనికి సంబంధించి ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పడంతో ఇటు దిల్ రాజు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాడు. సమావేశంలో పాల్గొన్న తర్వాత ఈరోజు 11 గంటల సమయంలో ఇటు ఎఫ్డీసీ చైర్మన్, అదేవిధంగా సినీ నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులంతా కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో అయితే పాల్గొనున్నారు. ముఖ్యంగా ఈ 30% వేతనాల పెంపుపై అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ 30% వేతనాల పెంపు విషయంలో ఇప్పటికే సినీ నిర్మాతలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ 30% వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. అదేవిధంగా ఈ 30% పెంచేది లేదని కూడా చెప్పడంతో ఇటు సినీ కార్మికులు అయితే ఈ అంశాలపైన వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మరోసారి ఈ కండిషన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా కాల్ షీట్స్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఈ హాలిడేస్ టైంలో డబుల్ పేమెంట్ విషయాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరోసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మాట్లాడడంతో సినీ కార్మికుల వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సినీ నిర్మాతలు కావచ్చు, అదేవిధంగా ఫెడరేషన్ సభ్యులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో వీరశంకర్ ఆధ్వర్యంలో అయితే ఈ సమావేశం జరగనుంది. 9 రోజుల నుంచి కూడా ఈ సమావేశానికి సంబంధించి, ఈ సమ్మెకు సంబంధించి కూడా ఈ పరిష్కారం అంటే ఒక నిర్ణయానికి రాకపోవడంతో ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ మీటింగ్ జరగనుంది. కాబట్టి ఈ మీటింగ్లో ఏదో ఒక విషయం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. 30% కాకుండా దానికి తగ్గుముఖంలో అంటే 15%, 20% అనేది ఖచ్చితంగా నిర్ణయం ఉండబోతుంది. అదేవిధంగా ఏదైతే సినీ కార్మికులు వ్యతిరేకిస్తున్నారో అంటే ఇటు నిర్మాతలు కండిషన్స్ పెట్టిన విషయంలో వ్యతిరేకిస్తున్నారో ఆ కండిషన్స్ విషయంలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లోనూ కూడా వెసులుబాటు కలిగించే విధంగా నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రేపు ఖచ్చితంగా షూటింగ్స్లలో అందరూ పాల్గొనాలని చెప్పేసి, దీనికంటే ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫెడరేషన్ సభ్యులు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇటు సినీ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలపడంతో ఈరోజు ఈ సమావేశం కీలకంగా మారనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 9 రోజుల పాటు ఎలాంటి షూటింగ్స్లు జరపకపోవడంతో ఇటు నిర్మాతలకి, అదేవిధంగా సినీ కార్మికులకు కూడా చాలా వరకు కూడా అంటే ఈ కూలీకి సంబంధించి కావచ్చు, బడ్జెట్ విషయంలో కావచ్చు, చాలా వరకు కూడా నష్టపాలయ్యారు. కాబట్టి నష్టాల దారిలో వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతో ఈరోజు ఈ సమావేశం ఒక కీలకంగా మారనుంది. అదేవిధంగా రేపటి నుంచి ఈ షూటింగ్స్ జరుగుతాయా లేదా అనేది మాత్రం ఈరోజు జరిగే సమావేశంలో మాత్రం తెలిసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం. సో మొత్తానికైతే ఇటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీ వీరశంకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశంలో ఇటు ఫెడరేషన్ సభ్యులు, అదేవిధంగా ఇటు సినీ నిర్మాతలు కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ చర్చకు సంబంధించి ఈరోజు ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు కూడా ఈ సమ్మె జరుగుతూనే ఉంది. కాబట్టి ఈరోజు ఈ పరిష్కారం పైన ఈ సమస్య పైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ప్రస్తున్న.
అనిల్ మీరన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే రేపు మళ్ళీ సినిమాకు సంబంధించిన షూటింగ్స్ అన్ని ప్రారంభం అయ్యేలా చర్చలు జరపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి సినీ ఫెడరేషన్కు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అటు కార్యకర్తలు అయితే వాళ్ళ డిమాండ్లు పరిష్కరించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్స్లో పాల్గొనమని చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుందంటారు? ఎస్ ప్రసన్న, ఎందుకనంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే నిన్న ఫెడరేషన్ సభ్యులు అదేవిధంగా సినీ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి చర్చించారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా అంటే ఇటు ఫెడరేషన్ సభ్యులు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సినీ నిర్మాతలు ఏవైతే కండిషన్స్ పెట్టారో ఈ 30% కాకుండా అదేవిధంగా ఈ నిర్మాతలు పెట్టిన కండిషన్ విషయంలో ఇటు 13 యూనియన్లు ఉంటే ఆ 13 యూనియన్లలో 10 యూనియన్లకు మాత్రం ఒకలాగా వేతనాలు ఉండేలాగా, అదేవిధంగా 3 యూనియన్లకి ఒకలాగా వేతనం ఉండేలాగా, అంటే 30% విషయంలో ఒకలాగా శాతం ఉండేలాగా నిర్ణయం తీసుకున్నట్లుగా కండిషన్స్ పెట్టినట్టుగా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా కాల్ సీట్స్ వ్యవహారంలో కూడా కొన్ని వెసులుబాట్లు కల్పించాలని చెప్పేసి ఆయన టైమింగ్స్ విషయంలో నిర్మాతలు మాట్లాడారు. అదేవిధంగా ఇటు డబుల్ పేమెంట్ విషయానికి వస్తే అంటే ఆదివారం సమయంలో కావచ్చు, ఏవైనా ఫెస్టివల్స్ విషయంలో వీళ్ళకి డబుల్ పేమెంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి అన్నిటి విషయాలలో కూడా సినీ నిర్మాతలకి ఇటు సినీ కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా నిన్న చెప్పిన విషయాల ప్రకారం రేపు అంటే బుధవారం రోజున ఖచ్చితంగా అందరూ షూటింగ్లలో పాల్గొనేలాగా చర్యలు తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి దీనికి ఈ పరిష్కారానికి ఖచ్చితంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే పలుసార్లు సమావేశం అయ్యారు. చాలా వరకు కూడా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఇటు ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు, అదేవిధంగా సినీ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ సమ్మెకు సంబంధించి ఎలాంటి పరిష్కారం దొరకకపోవడంతో నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. సో ఇది ఖచ్చితంగా ఈ రోజు జరిగే సమావేశం మాత్రం ఏదో ఒక నిర్ణయం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యకి ఈ పరిష్కారం దొరికే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 9 రోజుల నుంచి కూడా ఈ సమ్మె నిర్వహిస్తున్నారు. ఇటు నిర్మాతలకు సంబంధించి కూడా నష్టాలు ఉంటాయి, అదేవిధంగా సినీ కార్మికులకు కూడా నష్టాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాబట్టి రేపు మాత్రం ఖచ్చితంగా ఈ షూటింగ్స్లలో అందరూ పాల్గొనాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అందుకు ఒక ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరిగే చర్చ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కీలకంగా మారనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ అనిల్.